10వ తరగతి అనేది విద్యార్థి జీవిత దశలో ఎంతో కీలకమైనది. ఈ దశలో సాధించిన మార్కుల ఆధారంగానే విద్యార్థి తన భవిష్యత్తు నిర్ణయించుకోబోతున్నాడు. కాబట్టి మంచి ఉన్నతమైన భవిష్యత్తు నిర్ణయించుకోవాలంటే మనం 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలి. మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతోనే వివిధ సబ్జెక్టులలో ఉండే అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి, వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్లో మంచి మార్కులు ఎలా సాధించాలి అన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారికి, డిఓ మేడం శ్రీమతి ప్రణీత గారికి మరియు ఏసియన్ అభిలాష్ కేబుల్ నెట్వర్క్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో జీవశాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏమేమి ఉండబోతున్నాయి, వాటిని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, తద్వారా మంచి మార్కులు ఎలా సాధించాలి అనే అంశాన్ని మనం చర్చిద్దాం. ఈ చర్చలో నాతో పాటుగా శ్రీ పొచ్చారెడ్డి గారు పాల్గొనబోతున్నారు. అందరికీ నమస్కారం. మొదటగా ఈ సంవత్సరం మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించబోయే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. సో ఆ మార్పులు ఏంటి అనే వాటిని మొదటగా మనం చర్చిద్దాం. మొదటి మార్పు, ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ పైన బార్ కోడ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఇది డిజిటల్ రూపంలో 5 నుండి 6 లేదా 7 అంకెల రూపంలో ఉండబోతుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి ఒక అంకెతో కూడుకున్న డిజిటల్ క్యూఆర్ కోడ్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. రెండవ ముఖ్యమైన చేంజ్ ఏంటంటే ఆన్సర్ బుక్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్లెట్ ప్రతి విద్యార్థికి సప్లై చేయడం జరుగుతుంది. అందులోనే విద్యార్థి తమ ఆన్సర్స్ అన్నిటినీ రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓఎంఆర్ షీట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. దాంతోపాటుగా ఇంకో అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే గ్రేడింగ్కి బదులుగా మార్కులు ఈ సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి మార్కులు సాధించి ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలని కోరుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా ఓఎంఆర్ షీట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓఎంఆర్ షీట్లో మొదటగా ఆన్సర్ బుక్లెట్ నంబర్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్సర్ బుక్లెట్ నంబర్ అనేది మనకు అంతకుముందే 24 పేజీలతో కూడుకున్న ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు కదా, దానిపైన 3 డిజిట్స్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఈ 3 బ్లాక్స్లో రాయాల్సి వస్తుంది. తర్వాత కొన్ని అంశాలని మనం చెక్ చేసుకోవాలి. విద్యార్థి యొక్క పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తాను ఏ సబ్జెక్టు రాయబోతున్నా అంటే ఏ ఎగ్జామ్, తెలుగా, ఇంగ్లీషా, మ్యాథ్సా, సో ఆ సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో రూమ్ నంబర్ రాయాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ మరియు పిల్లవాడి యొక్క సంతకం కూడా ఉండబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఓఎంఆర్ షీట్ని విద్యార్థి చెక్ చేసుకొని తమ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాతే సంతకం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం బయోసైన్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఏ ఏ అంశాలు రాబోతున్నాయో మనం పొచ్చారెడ్డి గారు వివరిస్తారు. 10వ తరగతిలో సైన్స్ అనే అంశంలో మనకు పేపర్ 1 మరియు పేపర్ 2 అనేటువంటివి ఉంటాయి. కాబట్టి పేపర్ 2ని మనము బయాలజికల్ సైన్స్ పేపర్గా తీసుకుంటాము. బయాలజికల్ సైన్స్ పేపరు 40 మార్కులకు ఉంటుంది. ఈ 40 మార్కులలో పార్ట్ ఏ 30 మార్కులకు గాను 10 మార్కులు పార్ట్ బిగా ఉంటాయి. పార్ట్ ఏ ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, పార్ట్ బి అనేది ఎటువంటివి ఉంటాయి అనేది మనం చూస్తే, ప్రశ్నల యొక్క రూపకల్పన అనేది బ్లూ ప్రింట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి పార్ట్ ఏలో 3 విభాగాలలో ప్రశ్నలు అనేవి ఉంటాయి. అవి సెక్షన్ 1, సెక్షన్ 2 మరియు సెక్షన్ 3. సెక్షన్ 1లో 2 మార్కుల ప్రశ్నలు 3 ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలకి మనము 2 నుండి 3 వాక్యాలలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా విభాగం 2 సెక్షన్ 2లో 4 మార్కుల ప్రశ్నలు 3 ఇవ్వబడతాయి. వీటికి సమాధానాలు 4 నుండి 5 వాక్యాలలో రాయాల్సి ఉంటుంది. విభాగము 3లో మొత్తము 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. కానీ ఇక్కడ మనకు ఒక చాయిస్ క్వశ్చన్ అనేది ఉంటుంది. కాబట్టి 3 మీరు బాగా రాయగలిగేటువంటి 2 ప్రశ్నలు మీరు రాయగలుగుతారు. ఇక్కడ విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రశ్నకి 6 మార్కులు అనేవి ఉంటాయి. ఇక పార్ట్ బిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఉంటాయి.
ప్రశ్న ఇవ్వబడి 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఏబిసిడి రూపంలో ఆప్షన్స్లో సరైన దానిని ఎంచుకొని మనము రాయాల్సి ఉంటుంది. ఇవి మొత్తం కూడా 40 మార్కుల పేపరు. ఎటువంటి ప్రశ్నల సరళి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి పొచ్చిరెడ్డి గారు, ఈ 1.5 అవర్లో పార్ట్ ఏకి పార్ట్ బికి ఏమైనా టైం ఏమైనా స్పెషల్గా ఉంటుందా? అవును సార్, పార్ట్ ఏ మనకి 1 అవర్ 15 మినిట్స్ కేటాయించబడుతుంది. లాస్ట్ 15 మినిట్స్ అనేవి పార్ట్ బికి కేటాయించబడతాయి. కాబట్టి విద్యార్థులు ప్రశ్నలను రాసేటప్పుడు ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రశ్నల యొక్క మార్కులను ఆధారంగా చేసుకొని సమాధానాలను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. పాఠ్యపుస్తకములో ఉన్నటువంటి 10 పాఠ్యాంశాలలో ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఏ ప్రశ్నలు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనకి పాఠ్యపుస్తకంలో 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ నుండి మనకి క్వశ్చన్స్ వస్తాయి. అందులో ప్రధానంగా అకాడమిక్ స్టాండర్డ్ 1 విషయ అవగాహన ఉంటుంది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుండి 18 మార్కులు. తర్వాత రెండవ అకాడమిక్ స్టాండర్డ్ అయిన మేకింగ్ హైపోథిసిస్, పరికల్పనలు చేయడం, దీని నుండి మనకి 2 మార్కులు రావడం జరుగుతుంది. థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఎక్స్పెరిమెంటేషన్స్, ప్రయోగాలు చేయడం, ఇక్కడ నుండి మనకి 9 మార్కులు వస్తాయి. సో ఒక లాంగ్ ఆన్సర్ 6 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఎక్స్పెరిమెంట్ నుండి రావడం జరుగుతుంది. ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ అయిన ఇన్ఫర్మేషన్ స్కిల్, సమాచార నైపుణ్యాలు ఉంటుంది. ఈ సమాచార నైపుణ్యాలకు సంబంధించి 4 మార్కులు వస్తాయి. ఈ 4 మార్కులు మనకి లాంగ్ క్వశ్చన్ కింద లాంగ్ క్వశ్చన్లలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్, అంటే బొమ్మలు వేయడం లేదా పటాలు డ్రా చేయడం, దీని నుండి మనకి 7 మార్క్స్ రావడం జరుగుతుంది. లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అయిన నిజ జీవిత వినియోగం నుండి 6 మార్క్స్ వస్తాయి. సో ఇలా పాఠ్యపుస్తకంలో ఉన్న 7 అకాడమిక్ స్టాండర్డ్ నుండి మనకు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మార్క్స్ అనేటివి డివిజన్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదా విషయ అవగాహన పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెరిమెంటేషన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత సమాచార సేకరణ, అంటే టేబుల్స్ రూపం లోపల వాటి నుండి మనకి లాంగ్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటివి 3 సెక్షన్లలో మరి ఏ సెక్షన్ నుండి ఏ అకాడమిక్ స్టాండర్డ్ రాబోతుందో మనం చూద్దాం. సెక్షన్ 1 విభాగము 1. విభాగం 1లో 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగబడతాయి. కాబట్టి ఈ విభాగంలో మనము మొదటి ప్రశ్న ఎటువంటిది అయి ఉంటుంది అంటే ప్రయోగ నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులారా, మన 10వ తరగతి పాఠ్య పుస్తకాలలో దాదాపుగా 10 నుండి 12 ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయోగాలకు సంబంధించినటువంటి పరికరాలు, వాటి యొక్క అమరిక లేదా ప్రయోగం చేయు విధానము లేదా మీ యొక్క పరిశీలనలు, ప్రయోగం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశాలలో ఏదైనా ఒక అంశాన్ని 2 మార్కులకి అడిగే అవకాశము ఉంటుంది. సో 10 ప్రయోగాలను మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే 2 మార్కుల ప్రశ్నని మీరు ఈజీగా చేయగలుగుతారు. అదేవిధంగా రెండవ ప్రశ్న సెక్షన్ 2లో రెండవ ప్రశ్న మనకి అకాడమిక్ స్టాండర్డ్ 2 అయినటువంటి హైపోథైసిస్ నుండి అడగబడుతుంది. పరికల్పన, ప్రయోగాలు నిర్వహించకముందు మనం చేసేటువంటి అజంప్షన్ని మనం పరికల్పన అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మన పాఠ్యాంశాలలో ఎక్కడెక్కడ పరికల్పనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది అనేది మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్నని చూస్తే మనకి ఆశకుహరంలో లాలాజలము స్రవించకపోతే ఏమి జరగవచ్చు, ఇటువంటి హైపోథెటికల్ క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 1కి సంబంధించినటువంటి 3వ ప్రశ్న అనేది డయాగ్రామ్ బేస్డ్ ఉండొచ్చు, లేదు అంటే సమాచారాన్ని నుండి అయినా ఒక అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్ని తీసుకున్నా కూడా మనము 2 మార్కులకి రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా 2 మార్కుల ప్రశ్నలు అనేవి నిత్య జీవితం అన్వయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయి ఉంటాయి. సో మనకు 9 మరియు 10 పాఠాలలో ఉన్నటువంటి సహజ వనరులు మరియు మన పర్యావరణము, ఈ అంశాల నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పర్యావరణ సంరక్షణ యొక్క మన బాధ్యత ఏంటిదని, లేకపోతే సహజ వనరుల సంరక్షణ కొరకు మీ యొక్క సూచనలు రాయండి అని, ఇటువంటి ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో 3 ప్రశ్నలు అనేవి సులభతరంగానే ఉంటాయి. కాకపోతే వాటిని మనం కొద్దిగా చదివి అర్థం చేసుకొని సమాధానము రాయాల్సి ఉంటుంది. సో ఈ బిట్ మీరు టోటల్గా రాస్తే
6 మార్కులు సంపాదించవచ్చు. అలాగే సెక్షన్ 2 విషయానికి వస్తే సెక్షన్ 2లో కూడా మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. వీటిని మనం షార్ట్ క్వశ్చన్స్ అని చెప్తాం. ఈ 3 క్వశ్చన్స్లో 3టికి 3 సమాధానాలు రాయాల్సి వస్తుంది. ఈ సమాధానాన్ని 4 వరుసలలో లేదా 4 లైన్లలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అంటే సెక్షన్ 1 కంటే కూడా ఇది కొంచెం ఎక్కువ రాయాల్సి వస్తుంది. మినిమంగా ఒక 4 లైన్లు 5 లైన్లు లేదా ఒక హాఫ్ పేజీ వరకైనా దీని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది. మరి ఈ సెక్షన్ 2కి సంబంధించి ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుండి క్వశ్చన్స్ రాబోతున్నాయి? ఇందులో ఒక క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించింది ఉంటుంది. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, లేదా కిరణజన్య సంయోగ క్రియకి సంబంధించిన సమీకరణాన్ని రాయండి అలాంటివి, లేదా డయాలసిస్ హీమోడయాలసిస్ అంటే ఏమిటి, లేదా మన రక్త స్కందన ప్రక్రియ ఎలా జరగబోతుంది అని ఇలా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. రెండవ క్వశ్చన్ ఇందులో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కిందికి రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్లో మనకు ఒక టేబుల్ ఫామ్ ఇస్తాడు. ఆ టేబుల్ ఫామ్ కింద 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా సులువుగా ఉండే టేబుల్. ఇక్కడ నుండి మనం ఈజీగా మార్కుల్ని మనం పొందొచ్చు. ఆ టేబుల్లోనే సమాధానాలు ఉంటాయి కాబట్టి కొంచెం అనలైటికల్గా ఆలోచిస్తే ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించిన ఆన్సర్ని మనం ఈజీగా చేయగలుగుతాం. ఇందులో 3 క్వశ్చన్స్ అనేటివి చాలా సులభతరంగా ఉంటాయి. ఇంకా ఒక క్వశ్చన్ మనం కొంచెం ఆలోచిస్తే అక్కడ నుండి మనకి సమాధానం రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, మన బుక్లో ఉన్న టేబుల్స్ అన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి అవగాహన చేసుకుంటే ఈ 4 మార్కులు సులభంగా పొందొచ్చు. సెక్షన్ 2కి సంబంధించి 3వ క్వశ్చన్స్ మనకి AS6 అంటే నిజ జీవిత వినియోగానికి సంబంధించిన అంశాలు వస్తాయి. సార్ గారు అంతకుముందు చెప్పారు కదా, మనకి 9th 10thకి సంబంధించిన పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యాంశాల నుండి మనకి ఈ ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 4R యొక్క ప్రాముఖ్యత ఏమిటి, లేదా సహజ వనరులను పరిరక్షించడంలో నీ బాధ్యత ఏమిటి, సహజ వనరులు అంటే ఏమిటి, ఈకలాజికల్ పిరమిడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇలాంటి అంశాలకి సంబంధించిన ప్రశ్నలు సెక్షన్ 2 కింద రావడం జరుగుతుంది. ఇందులో ప్రతి క్వశ్చన్కి కూడా 4 మార్కులు 4 సమాధానాలు 4 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి 4 ముళ్ళ 12 మార్కులు అనేవి ఇందులో నుండి వస్తాయి. సెక్షన్ 3 విభాగము 3 అనేది దీర్ఘ ప్రశ్నలు, అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడగబడతాయి. మార్కులు 6 మార్కులు ఉంటాయి కాబట్టి మనము సమాధానము 8 నుండి 10 వాక్యాలలో రాయాల్సి ఉంటుంది. ఈ 3 ప్రశ్నలలో మనకొక వెసులుబాటు చాయిస్ క్వశ్చన్ అనేది ఉంటుంది. విద్యార్థులు 3 ప్రశ్నలలో ఏవైనా 2 ప్రశ్నలను ఎంపిక చేసుకొని వాటికి సమాధానాలు రాస్తే సరిపోతుంది. దీంట్లో మీకు ఏ ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉన్నది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, అకాడమిక్ స్టాండర్డ్ దీంట్లో మనకు కంపల్సరీగా అడిగేది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. జనరల్గా వివరించండి, విశ్లేషించండి అనేటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్న రూపంలో ఉంటుంది. మనకి హృదయ అంతర్నిర్మాణాన్ని వివరించండి అని, లేకపోతే నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణాన్ని వివరించండి అని, మూత్రము ఏర్పడే వివిధ దశలను వివరించండి అని, మెదడు యొక్క విధులను వివరించి రాయండి అని, లేదా మెండల్ యొక్క సంకరణ ప్రయోగాలను వివరించి రాయండి అని ఎలాబరేట్గా రాయడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ అడగబడుతుంది. కాబట్టి విద్యార్థులు వాళ్ళు మినిమంగా 8 నుంచి 10 సెంటెన్సెస్ ఫామ్ చేసి ఈ సమాధానాల్ని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రశ్నలో వివరించండి అనే అంశంలో ఏదైనా డయాగ్రామ్ అడిగితే మాత్రమే రాయాలి, దించాలి, లేకపోతే డయాగ్రాము నీడి ఉండకపోవచ్చు. అదేవిధంగా రెండవ ప్రశ్న, విభాగము 3లో రెండవ ప్రశ్న కంపల్సరీగా ప్రయోగశాలకు సంబంధించినటువంటి కృత్యం అనేది ఒకటి అడుగుతారు. ఉన్నటువంటి 10-11 ప్రయోగశాల కృత్యాలను మనం బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా మనకి మొదటి పాఠ్యాంశము పోషణలో 3 చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రయోగాలు ఉన్నాయి. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థము ఏర్పడుతుందని వివరించేటువంటి ప్రయోగం కావచ్చు, లేదా హైడ్రిలా మొక్కను ఉపయోగించి ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించే ప్రయోగం కావచ్చు, లేదా మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగాలు. ఈ 3 ప్రయోగాలు కంపల్సరీగా నేర్చుకుంటే మీరు 6 మార్కుల ప్రశ్న ఒకటి అటెంప్ట్ చేయవచ్చు. అదేవిధంగా
మనకు బ్యాక్టీరియా యొక్క ప్రత్యుత్పత్తి పరిశీలన ఒక ప్రయోగం ఉన్నది. అవాయు శ్వాసక్రియ, వాయు శ్వాసక్రియకు సంబంధించినటువంటి ప్రయోగాలు ఉన్నాయి. మొత్తంగా మన పాఠశాలలో ఉన్న 8-9 ప్రయోగాలను మీరు బాగా నేర్చుకుంటే 6 మార్కులను సులువుగా సాధించవచ్చు. అదేవిధంగా మరొక అకాడమిక్ స్టాండర్డ్ ఏమి ఉంటుందంటే డయాగ్రామ్, బొమ్మలను దించి భాగాలను గుర్తించడం. విద్యార్థి సులువుగా మార్కులు సాధించే మనకి తోడ్పడేటువంటి ఈ ప్రశ్న కంపల్సరీగా అడుగుతున్నారు కాబట్టి మన పాఠశాలలో ఉన్నటువంటి పటాలను మనం పరిశీలించుకోవాలి. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనైతే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ భాగాలను పటం ద్వారా వాటి నిర్మాణాన్ని రాయండి అని అనొచ్చు. లేదా మనకి శుక్రకణ నిర్మాణంను బొమ్మ గీచి భాగాలను వివరించి నిర్మాణాన్ని రాయండి అనొచ్చు. పుష్పం యొక్క వివిధ భాగాలను చూపేటువంటి నిర్మాణాన్ని గీచి వివరించండి. ఇటువంటి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కడైతే మనకు స్కోప్ డయాగ్రామ్ బేస్డ్గా అడిగేటువంటి ప్రశ్న ఉంటుందో మనము ఈ కాన్సెప్ట్లో మనం రాయాల్సి ఉంటుంది. 6 మార్కుల ప్రశ్నలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు తప్పకుండా ఈ సెక్షన్లో ఉన్నటువంటి ప్రశ్నలని అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా నీట్గా లేబుల్ చేస్తూ నీట్గా డయాగ్రాము దించడం ద్వారా 6 మార్కులు పొందవచ్చు. మొత్తం మీద మనకి 12 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉన్నటువంటి విభాగం కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ కూడా అటెంప్ట్ చేయాలి. పుచ్చిరెడ్డి గారు, మరి ఏఎస్ సెక్షన్ 3లో లాంగ్ క్వశ్చన్స్ అన్నారు కదా, మరి ఎలాంటి క్వశ్చన్స్ పిల్లవాళ్ళు చదివితే, విద్యార్థులు చదివితే ఈజీగా పాస్ అయ్యే లేదా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది? ఆ ఏఎస్ 5కి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవేవి ఉంటాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చెప్పండి. తప్పకుండా మన పాఠ్యాంశాలలో చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏమేమి ఉన్నాయంటే క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఉంది. హరితరేణువు యొక్క నిర్మాణాన్ని గీచి భాగాలను గుర్తిస్తూ వివరించండి అనవచ్చు. సో ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటిది. అదేవిధంగా హ్యూమన్ డైజెషన్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థను బొమ్మ ద్వారా చూపుతూ వివరించండి అనవచ్చు. అదేవిధంగా మనకి మైటోకాండ్రియా, బొమ్మని గీచి నిర్మాణాన్ని వివరించండి అనవచ్చు. అదేవిధంగా మానవుడి యొక్క ఊపిరితిత్తుల బొమ్మను గీచి భాగాలను గుర్తిస్తూ వివరించండి అనవచ్చు. ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి హృదయ నిర్మాణము చాలాసార్లు మనకి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని చక్కని పటం ద్వారా వివరించండి అనేటువంటి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి నెఫ్రాన్ నిర్మాణము బొమ్మ గీచి భాగాలు గుర్తిస్తూ వివరించండి అనవచ్చు. మూత్రపిండం యొక్క నిలువు కోతను వివరించి రాయండి అనవచ్చు. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఇవి కంపల్సరీగా డయాగ్రామ్ బేస్డ్గా ఉంటాయి. మరియు వాటితో పాటు అటాచ్ అయ్యేటువంటి ఎక్స్ప్లెయిన్ అనేటువంటి పదం ఉంటే కంపల్సరీగా దాని స్ట్రక్చర్ని మనము వివరించి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నర్వ్ సెల్, నాడీ కణము బొమ్మ గీచి భాగాలను గుర్తిస్తూ నిర్మాణాన్ని వివరించండి అనేటువంటి పదాలు వాడచ్చు. అదేవిధంగా పుష్పము ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పుష్పం యొక్క భాగాన్ని గీచి దాని యొక్క వివరించండి అనొచ్చు. ఈ విధంగా కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ని గీచి భాగాలు గుర్తిస్తూ వివరించండి అని, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క బొమ్మను గీచి భాగాలు గుర్తించమని ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో మనకి నీట్గా లేబుల్ చేస్తూ అదేవిధంగా వాటి యొక్క స్ట్రక్చర్ని వివరిస్తూ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి ఈ కాన్సెప్ట్లో సులువుగా ప్రశ్న వచ్చినట్లయితే ఎకలాజికల్ పిరమిడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలోని జీవ ద్రవ్యరాశి అదేవిధంగా బయో మాస్ పిరమిడ్ను దించుతూ వివరించండి అనేటువంటి ప్రశ్నలు అనేవి వచ్చి అడిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు మీరందరూ కూడా మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పటాలను ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ మీరు వాటి గురించి నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారు. ఓకే, థ్యాంక్ యూ పుచ్చిరెడ్డి గారు. అదేవిధంగా మరి నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్లో మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయని సార్ గారు చెప్పారు. ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పారు. సో ఒకసారి మన టెక్స్ట్ బుక్లో ఏమేమి డయాగ్రామ్స్ ఉన్నాయి, వాటిని ఎలా చూడాలో మనం చూద్దాం. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్కి సంబంధించినవి ఉన్నాయి, మైటోకాండ్రియా యొక్క డయాగ్రామ్,
అల్వియోలై అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ యొక్క డయాగ్రామ్. సో ఇలాంటి డయాగ్రామ్స్ మనకు ఉన్నాయి. హార్ట్ స్ట్రక్చర్, కిడ్నీ, నెఫ్రాన్ స్ట్రక్చర్, ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, కిడ్నీ సిస్టమ్, ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి. సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటివి ఉన్నాయి. వీటితో పాటుగా నర్వ్ సెల్, ఈ నర్వ్ సెల్ లోపల మనకి సెన్సరీ నర్వ్ ఏంటి, తర్వాత మోటార్ నర్వ్స్ ఏంటి, సో వాటిని కూడా ఐడెంటిఫై చేయమని అంటాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ని కూడా డ్రా చేయమంటారు, చూసుకోవాల్సి వస్తుంది. మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్, తర్వాత ఫ్లవర్ని డ్రా చేసి పార్ట్స్ని ఐడెంటిఫై చేయమని అంటారు. ఓకే, సో హ్యూమన్ స్పర్మ్ కానీ, హ్యూమన్ ఓవమ్ కానీ, తర్వాత 3 సైకిల్ కానీ, సెల్ డివిజన్ లోపల ఉండే స్టేజెస్, ఇది ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, వీటి డయాగ్రామ్స్ని డ్రా చేయమని అంటారు. కాబట్టి డ్రా చేయమని అంటారు, దాంతోపాటుగా లాంగ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్ కూడా చేయమని అంటారు. సో ఉన్న బుక్స్లో ఉన్న డయాగ్రామ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా చేస్తే మనం ఈజీగా మంచి మార్కులు సాధించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ టైం ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ డయాగ్రామ్స్ డ్రా చేస్తారు కదా, వాటికి క్రేయాన్స్తో మంచి రంగులు అద్దారనుకోండి, మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మంచి మార్కులు ఈజీగా పొందగలిగే ఛాన్స్ వస్తుంది. వీటితో పాటుగా సెకండ్ చాప్టర్కి వస్తే ఈస్ట్ అనరోబిక్ రెస్పిరేషన్, ఈస్ట్లో అవాయు శ్వాసక్రియ ఎలా జరగబోతుంది అని నిరూపించే ప్రయోగం ఉంటుంది. వాటితో పాటుగా శ్వాసక్రియలు జరిగేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుందని, లేదా టెంపరేచర్ లేదా హీట్, దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందని నిరూపించే ప్రయోగాలు కూడా 2 ఉన్నాయి. వాటిని కూడా చూసుకోవాల్సి వస్తుంది. థర్డ్ చాప్టర్ విషయానికి వస్తే మనకి రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. 6th చాప్టర్ విషయానికి వస్తే రైజోపస్ స్పోర్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో వాటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. 7th చాప్టర్ విషయానికి వచ్చేసరికి యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్, అంటే లాలాజలం, పిండి పదార్థాలపైన లాలాజలం యొక్క ప్రయోగం ఎలా ఉండబోతుంది అనేటివి. సో ఈ స్క్రీన్లో చూపించబడే ఈ ప్రయోగాన్ని మీరు ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా ఇందులో నుండి ఒకటి లాంగ్ క్వశ్చన్ మనకి యాన్యువల్ ఎగ్జామ్ లోపల వస్తుంది. ఈ లాంగ్ క్వశ్చన్లో ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏమేమి రాయాలి, సో వాటిని ఒక స్టెప్ వైజ్గా ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది మనకి పోచిరెడ్డి సార్ గారు వివరిస్తారు. రైట్ సార్. ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్ ఒకవేళ 6 మార్క్కి అడిగినట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్లో ఏం అనేది మనకి మెన్షన్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ ఎయిమ్ని ఒకసారి మనం రిఫ్లెక్ట్ చేస్తూ రాయాలి. అదేవిధంగా ఆ ఎక్స్పెరిమెంట్ నిర్వహించడానికి అవసరమైనటువంటి పరికరాలు మరియు రసాయనాలు, కెమికల్స్ అండ్ ఆపరేటర్స్ రాయాలి. అదేవిధంగా ప్రొసీజర్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్, ప్రయోగం చేసేటువంటి విధానం అనేది రాయాలి. అంటే ఆ ప్రయోగం చేస్తున్నప్పుడు మన పరికరాలను ఏ విధంగా అమరుస్తాము అనేటువంటిది విధానంలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రయోగం నిర్వహిస్తున్న తర్వాత మనకు వచ్చేటువంటి పరిశీలన ఏంటి, అబ్జర్వేషన్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఏమున్నాయనేది రాస్తాము. తర్వాత రిజల్ట్కి మనము చెప్తాము ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం రిజల్ట్ అనేది వచ్చింది అనేది. అదేవిధంగా దాంతో పాటుగా మన యొక్క కామెంట్ ఏదైనా ఉంటే ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన జనరలైజ్డ్ కామెంట్ అనేది మనం రాస్తాము. ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఫర్ ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ కూడా సీక్వెన్స్గా మనం మెయింటైన్ చేస్తూ రాయడం వల్ల ఒక ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్ని మనము సులువుగా ప్రజెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ పోచిరెడ్డి గారు. అదేవిధంగా మనకి సెక్షన్ 3లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్ వస్తుందని అన్నాం కదా, మరి ఆ లాంగ్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుండి వస్తాయి, సో ఇప్పుడు మనం చూద్దాం. సెక్షన్ 3లో మొదటి క్వశ్చన్ మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా, మరి అందులో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటి చాప్టర్ నుండి మనకి లైట్ ఫేజ్ అంటే కిరణజన్య సంయోక్రియలో కాంతి దశ గురించి రాయమని అంటాడు, లేదా మానవ జీర్ణ వ్యవస్థను వివరించండి అని అంటాడు. దాంతోపాటుగా మాల్ న్యూట్రిషన్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్స్ రాయమని అంటాడు. సో ఈ 3 కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి వీటిని చూసుకోవాలి. రెండో చాప్టర్ విషయానికి వస్తే రెండో చాప్టర్లో మనకి రెస్పిరేషన్ స్టెప్స్, శ్వాసక్రియలో ఉండే అంశాలు లేదా శ్వాసక్రియలోని దశలు, వాయు శ్వాసక్రియకి అవాయు శ్వాసక్రియకి మధ్య భేదాలు, మైటోకాండ్రియా యొక్క నిర్మాణం అలాంటివి అడుగుతాడు. మూడో చాప్టర్ విషయానికి వస్తే గుండె యొక్క అంతర్నిర్మాణం, ధమనులు సిరలు మధ్య తేడాలు, కర్ణికలు జఠరికలు మధ్య తేడాలు, హార్దిక వలయం లేదా కార్డియాక్ సైకిల్, ఏక మరియు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనే అంశాలని చూసుకోవాల్సి వస్తుంది. నాలుగో చాప్టర్ విషయానికి వస్తే నాలుగో చాప్టర్లో మనకి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం, నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం,
మూత్రం ఏర్పడే విధానం, స్టేజెస్ ఇవి చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ కిడ్నీ లేదా డయాలసిస్ గురించి చూసుకోవాలి. 5వ చాప్టర్ విషయానికి వస్తే బ్రెయిన్ యొక్క అంతర్నిర్మాణం, మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, కణ విభజన దశలు ఇవి చూసుకోవాలి. 7వ చాప్టర్ విషయానికి వస్తే ఇందులో ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ ఫ్లోర్ అది ఖచ్చితంగా చూసుకోవాలి. 8వ చాప్టర్ విషయానికి వస్తే అందులో మనకి మెండల్ ఏకసంకరణ దృశ్య మరియు జన్యురూప నిష్పత్తి, మోనోహైబ్రిడ్ క్రాస్, ఫినోటైప్ జీనోటైప్ రాయమని అంటాడు. 9వ చాప్టర్ విషయానికి వస్తే అందులో డిఫరెంట్ ఈకలాజికల్ పిరమిడ్స్ గురించి రాయమని అంటాడు. సో 3 పిరమిడ్స్ ఉన్నాయి కదా, సో ఆ 3 పిరమిడ్స్ని డ్రా చేసైనా రాయమని అంటాడు. సో ఈ అంశాల్ని మనం ఖచ్చితంగా విద్యార్థులు మీరు చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు. మరి పుచ్చిరెడ్డి గారు, మనం ఇలా చెప్పాం కానీ ఎగ్జామ్ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఎగ్జామ్ వెళ్ళే ముందు ప్రిపరేషన్లో ఎలాంటి అంశాలు పిల్లవాడు పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చో కొంచెం చెప్పగలరా? తప్పకుండా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు విద్యార్థి పరీక్షా పత్రం పైన, క్వశ్చన్ పేపర్ పైన మంచి క్లారిటీతో వెళ్ళాలి. అదేవిధంగా ఏ విభాగంలో ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారనేటువంటి దానిపైన అవగాహనతో వెళ్ళాలి. ముఖ్యంగా రీక్యాప్చులేషన్, ఒకసారి తను అభ్యాసం చేసినటువంటి ప్రశ్నలను మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటూ మన పరీక్ష గదిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి అన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు, ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి డయాగ్రామ్ బేస్డ్ కావచ్చు, అదేవిధంగా ట్యాబులార్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో అడిగేటువంటి అనేక ప్రశ్నలు అనేవి మనకి పుస్తకంలో ఇవ్వబడ్డాయి. మొదటి పాఠంలో చూసినట్లయితే మనకి ఎంజైమ్స్కి సంబంధించినటువంటి ఒక చార్ట్ అనేది ఉంటుంది, ఒక టేబుల్ అనేది ఉంటుంది. సో ఎంజైమ్స్ ఏంటిది, అవి వేటిపైన పనిచేస్తూ ఉంటాయి, వాటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటిది అని. అదేవిధంగా మనకి ఎక్స్క్రేటరీ సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలలో వివిధ రకాల విసర్జక పదార్థాలు, వాటి యొక్క ఉపయోగాలు అనేటువంటి అంశాలు. అదేవిధంగా మనకి గ్లాండ్స్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంది. మానవుడి యొక్క వివిధ రకాల వినాల గ్రంథులు వివరిస్తూ వాటిలో కొన్నిటి గురించి వివరించి రాయమంటారు. సో అదేవిధంగా ఫైటో హార్మోన్స్ అనేవి కూడా ఉన్నాయి. 4 ఫైటో హార్మోన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి రిప్రొడక్షన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫ్లో చార్టు, సెల్ డివిజన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ స్టెప్స్. అంటే ఒక గ్లాన్స్లో మనము ఎగ్జామ్లో ఏమేమి ప్రశ్నలు పోతున్నారు అనేటువంటి వాటిని మనము ఒకసారి చెక్ చేసుకొని వెళ్తే ఎగ్జామ్లో మంచి ప్రిపరేషన్తో వెళ్ళిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ఎగ్జామ్లోకి వెళ్ళే ముందు మనము మన బ్రెయిన్ని రిలీఫ్గా ఉంచుతూ ఎగ్జామ్ గదిలోకి అడుగుపెట్టాలి. మనకి మన బ్రెయిన్ అనేది ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో, ప్రెషర్లెస్గా ఉంటుందో, అది అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడో నేర్చుకున్నటువంటి పాఠాంశాలు, ప్రశ్నలు అనేవి మీకు గుర్తు రావాలంటే మొదలు మీరు మీ మెదడుని ఒత్తిడి నుండి దూరంగా ఉంచండి. ముఖ్యంగా ఎగ్జామ్ గదికి వెళ్ళే అప్పుడు చదివేటువంటి ప్రయత్నం చేయకండి. మీ బ్రెయిన్ని రిలాక్స్గా ఉంచుతూ ఒక 10 నిమిషాలు ముందుగానే మీ యొక్క సెంటర్ని చేరుకొని అక్కడ మీ యొక్క సీటింగ్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూసుకోండి. ముఖ్యంగా సీటింగ్ పొజిషన్కి వెళ్ళినాక ఇతరులతో మాట్లాడడం వల్ల మీ యొక్క ఎనర్జీ లాస్ అవుతుంది. అదేవిధంగా మీ బ్రెయిన్ అనేది డైవర్ట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 1 మినిట్ మీ యొక్క కలర్ మీరు మూసుకొని మిమ్మల్ని మీరు మెమరైజ్ చేసుకుంటూ ఉంటే మీ యొక్క బ్రెయిన్ అనేది అక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. మనం ఎంత చదివినామనేది ఆ యొక్క 1.5 అవర్లను ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది చాలా వాల్యుబుల్, ప్రీషియస్ టైంగా తీసుకొని అన్ని రకాల సామర్థ్యాలు మీరు నేర్చుకొని ఉన్నా కూడా వాటిని అక్కడ ప్రజెంట్ చేయడానికి మీ బ్రెయిన్కి మీరు కొంత రిలాక్సేషన్గా అక్కడ పని చెప్పాల్సి ఉంటుంది. నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎగ్జామినర్ పైన ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి నీట్గా రాయండి, పాయింట్ వైజ్గా రాయండి. ఎక్కడైతే డయాగ్రామ్స్ అడిగారో అక్కడ మంచి క్రేయాన్స్ని యూజ్ చేస్తూ కలర్ఫుల్గా ప్రజెంటేషన్ చేయండి. మీకున్న టైం లోపలనే మంచిగా ప్రజెంటేషన్ చేసేటట్టు చూడండి. ఒకవేళ మనకి ఏమైనా సమాధానాలు రాలేదనుకోండి, ఒక క్వశ్చన్కి సమాధానం రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుండి వచ్చింది, ఆ చాప్టర్కి సంబంధించిన అంశాలు కొన్నిటిని ప్రజెంట్ చేసినా కూడా మనకు కొన్ని మార్కులు రాగలుగుతాయి. కాబట్టి ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ ప్రజెంట్ చేయాలి. ఒకవేళ రాని క్వశ్చన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన జిస్ట్ని లేదా సారాంశాన్ని రాసినా కూడా మనకు మార్కులు పొందగలుగుతాం. కాబట్టి విద్యార్థులు
ఏ క్వశ్చన్ని కూడా వదిలిపెట్టకండి, మ్యాక్సిమం రాయండి. అదేవిధంగా పార్ట్ బి విషయానికి వస్తే పార్ట్ బి విషయంలో మనకి ఏబిసిడీలు ఆప్షన్స్ కింద రావడం జరుగుతుంది. మ్యాక్సిమం స్ట్రక్ ఆఫ్ చేయకండి. ఒకసారి ఆన్సర్ రాసిన తర్వాత మళ్ళీ కొట్టేసి మళ్ళీ వేరే ఆప్షన్ రాయకండి, దాని ద్వారా మార్కులు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంచిగా ఆలోచించి పార్ట్ బిని రాస్తే బాగుంటుంది. సత్యనారాయణ సార్ గారు చెప్పినట్లు పార్ట్ బి మనకి 10 మార్క్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏబిసిడిని ముందే మీరు ఎంపిక చేసుకొని పెన్నుతో రాయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు పెన్సిల్తో రాసి అలాగే వదిలిస్తుంటారు. కాబట్టి కంపల్సరీగా పెన్నుతో రాయాలి. అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్ మనకు ఆప్షన్లో ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ క్యాపిటల్ లెటర్స్ని మీరు అక్కడ ఆ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఫైనల్ అయింది అన్నాకనే మీరు పెన్నుతో ఆన్సర్ని రాయండి. కొంతమంది విద్యార్థులు ఒకసారి రాస్తూ మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ కన్ఫర్మ్ అయినాకనే ఆ పార్ట్ బిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మీరు చక్కగా మీ ఎగ్జామినేషన్ని ప్రజెంట్ చేయాలని ఆశిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల యొక్క పరీక్షల గురించి ఈ కార్యక్రమం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మంచి ఆలోచన చేసినటువంటి ఈ మన ఏసియన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా తరపున నమస్కారాలు. థ్యాంక్ యూ.